చూడండి, డయాబెటిక్ రివర్సల్ అనే దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నా దాని పనితనం జరగకుండా పోతుందన్నమాట. సో దాని వలన వాళ్ళకి షుగర్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే వెయిట్ రెడ్యూస్ అవుతారో సో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో ఉన్న ఇన్సులిన్నే వాళ్ళకి యాక్ట్ అవ్వటం మొదలెట్టి వాళ్ళ డయాబెటీస్ అనేది కరెక్ట్ అవుతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు చాలా నేచర్ రెమెడీస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళని డయాబెటిక్ పేషెంట్స్ని వెయిట్ రెడ్యూస్ అయ్యేలాగా చేస్తారు. అంటే కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించి వాకింగ్ ఎక్సర్సైజ్ చేపించి వెయిట్ రెడ్యూస్ చేపిస్తారనమాట. సో అది ఎనీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు అంటే అంతవరకు వెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఇంట్లో అయినా లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే స్వీట్లు, తీయటి పదార్థాలు, తీయటి ఫ్రూట్స్, దుంపకూరలు, వైట్ రైస్, షుగర్స్ ఇవి మీరు ఇంట్లో అయినా ఇవన్నీ కట్ డౌన్ చేయటము అండ్ రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయటం. అంటే అట్లీస్ట్ 30 minutes వాకింగ్ పర్ డే అనేది మినిమం అండి. చాలామంది అడుగుతారు మేము వర్కౌట్స్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలని. మనకి మినిమం రికమెండేషన్స్ మాత్రమే ఉన్నాయి. 30 minutes వాకింగ్ పర్ డే పర్ 5 days ఇన్ ఏ వీక్ అండి. ఆర్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇలా ఎవ్రీడే 30 minutes వాకింగ్ చేయడం కుదరకపోయినా అట్లీస్ట్ 150 minutes ఆఫ్ వాకింగ్ పర్ వీక్ అన్నా చేసుకోవాలి. అంటే వీకెండ్స్లో వాళ్ళు డివైడ్ చేసుకున్న 150 minutes వాకింగ్ పర్ వీక్ అన్నా చేసుకోవాలి. సో మినిమం రికమెండేషన్సే ఉన్నాయి. మ్యాక్సిమం రికమెండేషన్స్ అంటే వాళ్ళ ఓపిక పట్టి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మాత్రమే డయాబెటిక్ రివర్సల్కి హెల్ప్ అవుతాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.